ఈ న్యూమరికల్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇఫ్ g is the acceleration due to gravity on the surface of the earth, the value of the height equal to the double of the radiation. హైట్ ఎంత ఉందంట డబల్ ఆఫ్ ది రేడియస్ ఆఫ్ ది ఎర్త్ అంటున్నాడు. అంటే మనకి ఈ చూడండి ఫార్ములా చూడండి, జీ డాష్ ఒక ఫార్ములా, జీ డాష్ ఈక్వల్స్ GM/R+H హోల్ స్క్వేర్ అనే ఫార్ములాని మనం వాడుకోవాలి. ఇంతకుముందు కూడా నేను దీని ఫార్ములాస్ రాసేటప్పుడు 3 టైప్స్లో రాశానండి, ఎందుకంటే ఇలాంటి టైంలో యూజ్ అవుతుందని. ఇప్పుడు చూడండి ఈ హైట్ ఈ రేడియస్ యొక్క డబుల్ అవుతుంది అంటున్నాడు, అంటే ఈ హెచ్ ప్లేస్లో 2R పెట్టేసాయండి అంతే. ఇప్పుడు ఇది మనం R² మనం కామన్ తీయొచ్చు కదా, కామన్ తీసాను, మిగతా మిగిలింది ఇక్కడ R² అంటే స్క్వేర్ బయటకు వచ్చేటప్పుడు R ఇక్కడ ఉంది కాబట్టి 1 మిగిలిపోతుంది, ఇక్కడ 2 మిగిలిపోతుంది. 2 + 1 అంటే 3 అవుతుంది, 3² అవుతుంది అంతే కదా, 3² అంటే 9 అవుతుంది. మరి ఈ వాల్యూ చూడండి GM/R² వాల్యూ మనం G అని పెట్టుకోవచ్చు కదా, మన Gకి రిలేషన్ మనకి తెలిసిందే ఈ విషయం. ఓకే, G' G/9 అనేది మన ఆన్సర్ అండి. మరి ఏ ఆప్షన్ ఉంది, డి అనేది ఆప్షన్ మనకి కరెక్ట్ కనబడుతుంది.